తీయట్లేవు. దా నేను పోతున్నదా. కుట్టి ఏ కుట్టి బాయ్ చోటు. చోటు బాయ్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అండ్ మహి. సో మేము ఫైనల్గా దేవరకొండ రీచ్ అయ్యాం. యాక్చువల్గా అసలు వెళ్ళాలని లేకుండా, ఎందుకంటే ఇంట్లో చోటు అండ్ కృష్ణ ఉన్నారు కదా. సో వాళ్ళు ఫెస్టివల్ టైంకి ఇంటికి వస్తారు. అట్ ద సేమ్ టైం నేను ఫెస్టివల్ టైంకి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. సో అట్లా ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట రాఖీ కోసం. సో రాఖీ మండే అవ్వడం వల్ల మంచిగా సండే సాటర్డే రెండు కలిసి వచ్చినాయి. సో వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, మమ్మీ వాళ్ళ ఇంట్లో. అట్లా ప్లాన్ చేసుకున్నాం. టీవీ సౌండ్ ఆఫ్. సో మేము 12 o'clock అట్లా స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఆఫ్టర్నూన్ 12 నుంచి అది 1 అయింది అనమాట. ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. సో ఫుల్ ప్లాన్ చేసుకున్న అన్నయ్య వాళ్ళు ఉన్నారు కదా, మంచిగా రికార్డ్ చేయొచ్చు, మంచిగా కంటెంట్ వస్తుంది, ప్లస్ మాకు కూడా మెమరీస్ ఉంటాయని. బట్ మొత్తం అంతా స్పాయిల్ అయిపోయింది. అసలు ఫోన్ పక్కన పెట్టేసిన. ఇంటికి వెళ్ళగానే చాలీస్ అయింది. ఇద్దరు అన్నయ్యల దగ్గర మేము నలుగురం ఉండి అండ్ మహి కూడా కలిసి. సో అసలు తినేసి ఇంకా ముచ్చట్లు పెట్టుకోవడం స్టార్ట్ అయింది. ఇంకా డాడీ కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా డాడీ షాప్కి వెళ్ళిపోతున్నాం. మహి కూడా కొద్దిసేపు అట్లా 4:30 వరకు ఉండి ఇంకా మహి కూడా స్టార్ట్ అయింది. బాయ్ 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 బాయ్. ఓ అమ్ములు లేవలేదా? అయ్యో చాలామందికి తెలుసు, పాత వీడియోస్లో కూడా చెప్పున్నా, మా ఇంట్లో చిన్న పాప ఉంటుంది, మా ఇంట్లో రెంట్కి ఉంటుంది అనమాట, అమ్ములు అని. సో ఆ పాపకి మహి అంటే చాలా ఇష్టం. రోజు ఫోన్ మాట్లాడుతుంది. బట్ చాలా అన్నది లైక్ మహి బాగా వచ్చినప్పుడు కలిసి మాట్లాడతా అని. బట్ కరెక్ట్ టైంకి పడుకుంది అనమాట. ఇంకా మహి రిటర్న్ స్టార్ట్ అవ్వగానే మేము కూడా బయటికి వెళ్ళాము. కొంచెం గోల్డ్ షాపింగ్ ఉంది. ఆల్రెడీ ముందు వీడియోలో చూసుంటారు. మా పెద్దన్నయ్యకి రింగ్ తీసుకున్నాం అండ్ ఇప్పుడు నెక్స్ట్ చిన్న కూడా రింగ్ తీసుకోవడానికి వచ్చాము అనమాట. ఇంకా వచ్చేటప్పుడే పానీపూరి తీసుకొని వచ్చాము. ఇంకా అందరం ఉన్నాయి కదా, లైక్ పానీపూరి ఛాలెంజ్ చేద్దామని పానీపూరి తీసుకున్నాం హ్యూజ్ క్వాంటిటీలో. బట్ ఇంకెందుకులే టైం వేస్ట్, అనవసరంగా కానీ తినేద్దాము అనే ప్లాన్ ఉండే ఇంకా మాకు. ఇంకా ఛాలెంజ్ లేదు ఏం లేదని చెప్పి అందరం కూర్చొని ఫుల్ తినేసినాం. ఇంకా నైట్ సినిమాకి వెళ్దామన్నది మా చెల్లి ప్లాన్. అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎవ్వరికి, నాకు కానీ మా అన్నయ్యలు కానీ. మా చెల్లియే పోదాం అని పట్టింది. సో అట్లా డబుల్ స్మార్ట్ శంకర్ అదేదో సినిమాకి వెళ్ళాము. అసలు అనవసరంగా వెళ్ళాము. టికెట్ మనీ వేస్ట్. సరే మనీ పోతే పోయింది, అంతకన్నా వాల్యుబుల్ థింగ్ టైం అంతా వేస్ట్. ఆ గ్యాప్లో మనం ఇంట్లో ఉంటే ఫుల్ పడుకునే వాళ్ళము, ఆరల్స్ అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకునే వాళ్ళము అనిపించింది. నాకైతే ఒక్క పాయింట్లు కూడా మూవీ నచ్చలేదు. సాంగ్ ఉంటుంది, లేకపోతే ఫైటింగ్ ఉంటుంది, లేకపోతే మళ్ళీ సాంగ్ మళ్ళీ ఫైటింగ్, అంతా పార్ట్ 1లో ఉన్న కంటిన్యూషనే జరిగింది. ఇంత దరిద్రమైన సినిమాకి టికెటే బొక్క అంటే ఇంకా మా చెల్లి పాప్కార్న్ కూడా మళ్ళీ బొక్క పెట్టించింది. వద్దంటే నైట్ షోకి సెకండ్ షోకి వెళ్ళాం అనమాట. మాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. ఇప్పుడు దీంట్లో కూడా ఓన్లీలాగా సీరియల్లాగా కడతారు తెలుసా? అవును. పెట్టుకో, నేను పెట్టుకున్నా. సో ఇది నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ రాఖీ కట్టే టైం అనమాట. ఆల్మోస్ట్ 1:45 2 అయింది. యాక్చువల్గా అయితే ఎవ్రీ ఇయర్ మార్నింగ్ 9 or 10 లోపు రాఖీ కట్టేస్తాం మా డాడీకి, ఎందుకంటే నెక్స్ట్ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కాబట్టి. బట్ ఈసారి ముహూర్తం బాగాలేదు, మంచి టైం కాదు అని చెప్పినందుకు ఆఫ్టర్నూన్ కట్టినాం అనమాట. మీరు ఏ టైంకి కట్టారు అన్నది కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ మీరు ఇట్లాంటివి నమ్ముతారా నమ్మరా అన్నది కూడా నాకు చెప్పండి. చాలామంది నమ్మొద్దు, ఏ టైంకైనా కట్టొచ్చు అన్నారు. బట్ ఆల్రెడీ ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ మనకి పెట్టినాక మళ్ళీ కట్టడం అన్నది రాంగ్ థింగ్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలి, వాళ్ళ లైఫ్ లాంగ్ మనతో మంచిగా ఉండాలని రాఖీ కడతాం కదా. సో అందుకని నేనైతే సెకండ్ ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు. ఆఫ్టర్నూన్ 1:45 తర్వాత రాఖీ కట్టాను. ఏం తీసుకోకు, నేను అసలు మీ డాడీ ఉండనిస్తాను. తిన్నారు, నాకు ఎందుకు ఇస్తాడు తిన్నారు. సో ఇంకా నెక్స్ట్ మా చెల్లి రాఖీ కడుతుంది. సో ప్రతి విషయంలో నేను మా చెల్లి టామ్ అండ్ జెర్రీ. ఆఖరికి మా డాడీకి రాఖీ కట్టే విషయంలో అండ్ మా డాడీ మాకు రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే విషయంలో కూడా మా చెల్లి నాకు పోటీ అనమాట. సో ఫుల్ టామ్ అండ్ జెర్రీ ఫైట్ జరుగుతుంది. ఫుల్ కొట్టుకున్నాం అనమాట పొద్దున. అందుకే అసలు ఫుల్ గరం ఉండే ఇద్దరం. అసలు ముఖం చూసుకోవట్లేము. యాక్చువల్లీ ఇద్దరం కలిసి మంచి వీడియో ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఫైట్ అయింది కాబట్టి వీడియో మొత్తం స్పాయిల్ అయిపోయింది అనమాట.
నేను పంపకాలు చేసుకుంటున్నాను. మమ్మీకి బోర్డు పెట్టి పెడతారు. ఎందుకు బోర్డు పెట్టి పంచాయతీ చేస్తా నాకు తప్పుడు అన్నం తినవా? నేను నేనే పెట్టాను ఫస్ట్ నేనే హ్యాపీ రాఖీ. సో మా డాడీకి గంటగానే నెక్స్ట్ ఆన్ ది వేలో మా బాబాయ్ వాళ్ళ ఇల్లు ఉంటుంది. మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తమ్ముడికి రాఖీ కట్టేసాం అనమాట. ఎంత హైట్ అయిపోయింది మా తమ్ముడు ఈసారి. లాస్ట్ ఇయర్ ఫోటోకి అసలు ఇప్పటికి చూసే వీడియోకి అసలు ఇంత హైట్ అయిపోతుంది రోజు రోజుకి అనిపించింది నాకు. నిలబడు ఫస్ట్ జోబులో అయితే తీసు నిలబడరా పైకి నిలబడు. ఎందుకంటే ఇంత హైట్ అయింది ప్రచారం ఇంత హైట్ ఉన్నాడు. అది ఫోటో పోర్ట్రేట్లో. ఈసారి రాఖీ అయితే ఫుల్ హడావిడి అనిపించింది. ఎందుకంటే హాఫ్ డే నుంచి స్టార్ట్ చేసినాం కాబట్టి. ఎవ్రీ ఇయర్ మేము ఇంటికి వెళ్ళేసరికి మా బాబాయ్ పిన్ని మా ఇద్దరు చెల్లెలు అందరూ ఉండేవాళ్ళు. ఈసారి అయితే ఓన్లీ మా బన్నీ ఇంకా మా బాను ఇద్దరే ఉన్నారనమాట. ఎందుకంటే మా పిన్ని కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. మార్నింగ్ స్టార్ట్ అయితే వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది. సో ఆ టైం వరకు రాఖీ కట్టుకోవచ్చు అన్నది ప్లాన్. నోట్లో పెట్టుకోవద్దురో. క్యూటీ ఎవరిని చూడు. ఏముందమ్మా ఒక కాడికి పోతున్నావు నా కాడ రమ్మంటే సేమ్ ఉన్నారన్నా మీరు. ఏయ్ అయాన్స్ అమ్మో నవ్వుతుంది. ఆటలు గుడ్ బాయ్ కదా. చూసినావా మా ఇంటికి నువ్వు అందరు రాలే అంట. మరి రమ్మంటే వస్తలేవు అని చెప్పు. వైబాబాయ్కి చెప్పొచ్చిన అని చెప్పు. చెప్పొచ్చినావా బాబాయ్కి? చెప్పినా నాకు చెప్పలేక ఆయన ఇట్లా పెట్టురాను దండం పెడతాను. కాదేంటి ఇట్లా పండుగ ఏం కాదు ఉండండి. పండుకున్నప్పుడే కాలేయాలి. కాలేసావా? అలవాటు కూడా ఉందా నీకు? బాగుంటది. ఆగురా సేమ్ ఇదంతా కనిపిస్తుంది. కట్టేసి రాగి కట్టాల్సి వస్తుంది. ఎందుకంటే తినడానికి మేనేజ్ అప్పుడే వెళ్ళిపోతారు. ఎందుకురా మేనేజ్ అంటుండు మమ్మల్ని. అప్పుడే వెళ్ళిపోతారు. మీరు ముగ్గురు సేమ్ వేసుకున్నారు. అక్క కూడా వేసుకున్నారా? అక్క ఎల్లో కాదు, అక్క పింక్ వేసుకుంది.
వాళ్ళ ముగ్గురు సేమ్ వేసుకుర్రు. ఎంత క్యూట్ గా ఏం తెలుసా వర్ణిక అసలు అంటుంది. ఇంకా మా అన్నయ్య కూడా రాఖీ కట్టేసి మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయినాం. యాక్చువల్గా మేము 3:30కి అమ్మమ్మ ఇంట్లో ఉందామని ప్లాన్ చేసాం, కానీ మేము 3:30కి దేవరకొండ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. మా మమ్మీ అసలు మస్తు కోపంగా ఉంది. ఎంత కోపంగా ఉందంటే నన్ను సీరియస్గా అనేసింది, నువ్వు మీ మమ్మీ వాళ్ళ ఇంటికి ఆన్ టైం వస్తున్నా నేను వెళ్ళొద్దా మా అమ్మ వాళ్ళ ఇంటికి అని. యాక్చువల్గా మా వల్ల లేట్ ఏం అవ్వలేదు, కొంచెం ఇంకా మా అన్నకి మీటింగ్ ఉంది అండ్ మేము కొంచెం లేట్ చేసాము, అట్లా కొంచెం లేట్ అయింది. అండ్ ఇంకా ఫైనల్లీ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి రీచ్ అయిపోయినాం. ఇంకా ఎవ్రీ ఇయర్ మా మమ్మీ వాళ్ళు అందరూ కలిసి కూర్చొని మా మామయ్యకి రాఖీ కడతారు. ఈసారి మేము కొంచెం లేట్ వస్తున్నామని చెప్పేసి మా ఇద్దరు పిన్నిలు ఇంకా మా పెద్దమ్మ ముందే రాఖీ కట్టేశారు. ఇంకా దానికి మా మమ్మీ కోపం వచ్చేసి ఇంకా మా మమ్మీ ఏడ్చేసింది అనమాట వెళ్ళగానే. ఇంకా మా మమ్మీ మా మామయ్యకి రాఖీ కట్టింది. మా మామయ్య ఇంట్లో అందరికీ ఫేవరెట్ అనమాట, ఎందుకంటే 5 మెంబర్స్ సిస్టర్కి, మా మామయ్య ఒక్కడే బ్రదర్. అండ్ మేమందరం చాలామంది కిడ్స్ కాబట్టి సో అందరినీ చిన్నప్పటి నుంచి ఫుల్ ప్యాంపర్ చేసిండు. తిట్టినప్పుడు ఫుల్ తిడతాడు, బట్ ప్యాంపర్ చేసినప్పుడు అంతకన్నా ఎక్కువ ప్యాంపర్ చేశాడు అనమాట. అందుకే మా అందరికీ ఫేవరెట్ మామయ్య. సో నెక్స్ట్ ఇంకా నేను రాఖీ కడుతున్నా. యాక్చువల్గా అయితే ఇంటి దగ్గరే కడదాం అనుకున్నా, మేమందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా, బట్ చిన్నప్పటి నుంచి అందరం కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడే అందరు కూర్చొని ఒకరి తర్వాత ఒకరు రాఖీ కట్టుకోవాలనేది చిన్నప్పటి నుంచి వస్తుంది. సో ఎందుకు దాన్ని మిస్యూజ్ చేయడం అని చెప్పి ఇంకా అందరం ఇక్కడే ఉండి రాఖీ కట్టుకున్నాం. యాక్చువల్గా మా అక్క మా పెద్దమ్మ కూడా రావాలి, సో 2 days ముందే మా అక్కకి పాప పుట్టింది, అందుకే రాలేదు. అండ్ ఇప్పుడు మా పెద్దన్నయ్య కట్టేసి ఇంకా మా చిన్నన్నయ్యకి రాఖీ కట్టుకున్నా. సో ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పిన చాలామంది మమ్మల్ని పోక్ చేస్తుంటారు అనమాట, మీకు ఓన్ బ్రదర్ లేరు కదా అని. బట్ మా అన్నయ్యలు ఇద్దరు ఎప్పుడు మమ్మల్ని, నన్ను కానీ మా చెల్లిని కానీ ఆ ఫేజ్లో ఉంచలేదు. వాళ్ళు ఎప్పుడన్నా మా అన్న వాళ్ళని ఎప్పుడు రాంగ్ అనే ప్రూవ్ చేస్తారు. ఇప్పటికిప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం ఉందని కాల్ చేస్తే ఆ కాల్ కట్ చేసిన 5 minutesకి మా అన్న నా ముందు ఉంటాడు. అంత ఇష్టం మా అన్నలకి నేనన్నా మా చెల్లి అన్న. అండ్ నేను హైదరాబాద్లో హాస్టల్ ఉన్నప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది అని కాల్ చేసి చెప్పినాక ఒక 10 minutesకి నా ముందు ఉండేవాడు. అసలు ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ హెల్ప్ అయినా మా అన్న చేయడానికి రెడీ ఉంటాడు అనమాట. అండ్ వాళ్ళిద్దరు ఉండడం వల్లనే నేను మా చెల్లి ఇప్పటికి కూడా ఎంత మంచిగా హ్యాపీగా లీడ్ చేస్తున్నామని చెప్పొచ్చు. ఎంత ఎక్స్ట్రీమ్ కేర్ చేస్తారు, ఎంత ఎక్స్ట్రీమ్ గొడవ పడ్డా ఏం చేసినా మేము 4 members ఉంటే అసలు ఎంత ఎంజాయ్ చేస్తామో. ముందు రోజు కూడా అసలు చాలా ఎంజాయ్ చేసినాము, అందుకే నేను రికార్డ్ చేయడం అంతా మర్చిపోయినా. అండ్ నేను చాలా వరకు హ్యాపీ మూమెంట్స్ అన్నీ పోస్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మేమందరం హ్యాపీగా ఉండడం చూసి చాలామంది కుళ్ళుకుంటారు. ఆబ్వియస్గా ఆ దిష్టి మొత్తం నాకు మా అన్నయ్య వాళ్ళకి ఉండొద్దని నేను ఎక్కువ కోరుకుంటా. మా అన్నయ్య వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను స్మైల్ ప్లీజ్. ఎందుకు ఎవరైనా కొట్టిరా ఎవరన్నా? ఇంకా రాఖీ కట్టడం అయిపోగానే లంచ్ చేసినాం అందరం. ఇంకా మా అక్క కూడా వెళ్ళిపోతుంది, మా అక్క హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి కొంచెం ముందు స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ మార్నింగ్ వస్తాం కాబట్టి ఈవినింగ్ వరకు ఉండి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఈసారి అస్సలు అట్లా కాదు, ఫుల్ డిసప్పాయింట్మెంట్ అందరికీ. మమ్మీ నిజురి తర్వాత నన్ను తెచ్చురి తర్వాత సుందక్క నిజురి అని చెట్టు ఇక డైరెక్ట్ అడగబోతుంది అట్లా ఒక కార్లో 1 2 3 4 5 6 7 8 ఆల్మోస్ట్ 8 members ఉన్నాయి కార్లో. కనిపించట్లేవు, కెమెరా యాంగిల్ లో కూడా రావట్లేవు. అనండి మమ్మీ నా మీద కూర్చుంది, చెప్పు నా మీద కూర్చొని మమ్మీ కెమెరాకి హాయ్ చెప్పాలి.
మా పెద్దమ్మ వాళ్ళని బస్ స్టాప్‌లో డ్రాప్ చేసి మేము కూడా ఇంటికొచ్చేసినామనమాట. ఇంటికొచ్చిన హాఫ్ అన్ అవర్‌కే మా అన్న వాళ్ళు కూడా వెళ్తాము, ఇంకా లేట్ అయితుంది నెక్స్ట్ డే ఆఫీస్‌కెళ్ళాలి అన్నారు. సో, వాళ్ళని బస్ స్టాప్‌లో డ్రాప్ చేసి వచ్చి డిన్నర్ చేసి ఇంకా పడుకున్నాం. ఈ వీడియోకి ఇంతే. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకున్నా. ఇఫ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మీరు మీ రక్షాబంధన్ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. సీన్